గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని, పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మద్దాల ధర్మాని రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనిచేసిన దానికి బిల్లులు చెల్లించకపోవడంతో గత 7 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉండటం వలన రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పడినప్పటికీ ఈ ప్రభుత్వంలో పనులు చేయడం జరిగిందన్నారు. తాము కూడా మెటీరియల్ను అరువుకు తీసుకుంటామని, లేబర్కు కూలి సొమ్ములు బకాయిలు పడ్డామని, వడ్డీలకు తెచ్చిన సొమ్ములకు వడ్డీలు చెల్లించే పరిస్థితి ఉందన్నారు. ఈ పండుగకైనా 2 కోట్ల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తే కాంట్రాక్టర్లు కష్టాల నుండి బయటపడతారన్నారు. కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు వేములపల్లి శ్రీనివాసరావు, నంది విజయ్ కుమార్ బాబు, సిహెచ్ సురేష్ బాబు, పులి రాంబాబు, బి అప్పారావు, మార్గాని రామచంద్రరావు, కొరుప్రోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బిల్లు రాక మా అకౌంట్లో పడక మా అకౌంట్లో ఎన్పిఐ అయిపోయి సమస్యలు చేసుకున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ పండగకి మేము ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మాకు గత 7 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం పేమెంట్స్ రాక. మా పేమెంట్స్ ఈ పండగలోపు ఇవ్వాల్సిందిగా సీఎం గారిని మీ పత్రికల ద్వారా రిక్వెస్ట్ చేసి ఈ పండుగలోపు ఇస్తే మేము బయటపడతామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2019 నుంచి మా మున్సిపాలిటీలు అయితేనే ఆర్ఎంబి పిఆర్ ఈ అన్ని డిపార్ట్మెంట్లో చాలా వరకు మా బకాయిలు నిలిచిపోయి ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా కాలం కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వారు వచ్చిన తర్వాత కొద్దిగా కొన్ని ప్యాచ్ వర్క్లకి అవి ఇచ్చారు. చాలా లాంగ్ స్టాండింగ్ అవడం వల్ల మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పండగకి మాకు ఏమన్నా వెసులుబాటు కల్పించి పేమెంట్లు ఇస్తే మేము కొంతవరకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి పండగ చేసుకున్న వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో 6 సంవత్సరాలు పేమెంట్స్ నిలిచిపోవడం వల్ల మా కాంట్రాక్టర్లు ఓడీలు ఎన్పీలు అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 49 జియో 49 జియో 51 అనే ప్యాచ్ వర్క్లు అర్జెంటుగా పార్ట్ హోల్ ఫ్రీ అని చేయమంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారి ఈ చెప్పిన వెంటనే ఎవరు కూడా పాత బాకీలు ఇవ్వకపోయినా సరే చేసిన వెంటనే పార్ట్ హోల్ ఫ్రీ అన్నారు. అందరూ స్పందించి తల మొల తాకట్టు పెట్టి పనిచేశారు. అవి కొంతవరకు ఇచ్చిన ఇంకా చాలామందికి రావాల్సి ఉంది. ఆల్రెడీ గత గవర్నమెంట్లో కోర్టుకి వెళ్ళడం కంటెంప్టేషన్ వచ్చినాయి. ఈ గవర్నమెంట్లో బడ్జెట్లో పెట్టారు కదా అని మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసినప్పటికీ అవి కూడా పేమెంట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బడ్జెట్లో పెట్టినట్లు కూడా పేమెంట్లు రావట్లేదు. టోకెన్ నెంబర్స్